నిన్న వేములవాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ నేతల పట్ల చేస్తున్న వ్యాఖ్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయుల గౌడ్ తీవ్రంగా ఖండించారు. కాశీకి 1000 కోట్లు, వేములవాడ రాజన్నకు గుండు సున్నా ఇదేనని బీజేపీ అభివృద్ధి అని ఆంజనేయులు గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌటలని అన్న బండి సంజయ్కు బీజేపీ నేతలు లఫూట్గాలు అని తాము సమాధానం చెప్పలేమని ఫైర్ అయ్యారు. వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారిని ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాం. కాశీ నుండి కదిలి వచ్చినటువంటి విశ్వేశ్వరుడు అని చెప్పినటువంటి బండి సంజయ్ని జిల్లా బీసీసీఎల్ పక్షాన ఒక ప్రశ్నను మేము సంధిస్తూ ఉన్నాం. కాశీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి అయ్యి అక్కడ గెలిచినటువంటి మోడీ 1000 కోట్ల రూపాయలు కాశీలో అభివృద్ధి చేస్తూ ఉంటే, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచినటువంటి బండి సంజయ్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా లేకుండా, కనీసం సిగ్గు లేకుండా దేవుడు నా దేవుడు అని చెప్పడానికి బండి సంజయ్ కనీసం మతి భ్రమించిందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో ఒక్కసారి కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. కేవలం దేవుడి పేరు మీద, మోడీ పేరు మీద మాత్రమే ఇప్పటి వరకు ఓట్లు అడుగుతూ ఉన్నాడు. కరీంనగర్కి చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో బండి సంజయ్ ఇక్కడ వచ్చి నువ్వు కరీంనగర్ గడ్డ మీద మాట్లాడాలి, నీకు నిజంగా దమ్ముంటే ఎట్లా గెలుస్తావో మేము చూస్తామని సందర్భంగా అడుగుతా ఉన్నాం. వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా బండి సంజయ్ గెలుపు ఖాయమైపోయిందని చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ గెలుపు ఓట్లకు ముందే ఎట్లా ఖాయమైందో మోడీ